ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా మళ్లీ తనకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు. ఎంపీ టికెట్ కోసం ఆశావహుల సంఖ్య అధికంగా ఉందన్నారు. బీజేపీ చేసిన సర్వే ఆలస్యం కావడంతోనే తొలి జాబితాలో ఆదిలాబాద్ అభ్యర్థిని ప్రకటించలేదన్నారు. మరో 2 జాబితాలున్నాయన్నారు. అభ్యర్థుల తొలి జాబితాలో ఆదిలాబాద్ లేకపోవడంతో ఆశావహులు పుకారులు లేపుతున్నారన్నారు. తన పార్లమెంట్ సెగ్మెంట్ అభివృద్ధికి ఇన్నేళ్లు చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు ఎంపీ సోయం బాపురావు. ఏదైతే 195 సీట్లలో మరి తెలంగాణ రాష్ట్రంలో 9 మంది ప్రకటించడం జరిగింది. అందులో ఆదిలాబాద్ లేదు అనేది అనేక మంది అపోహలు సృష్టించడం జరుగుతుంది. వాస్తవంగా ఆదిలాబాద్ పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ సీట్లు ఉంటే అందులో ఆదిలాబాదు చాలా బలమైన నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ నుంచి దాదాపుగా ఏ నియోజకవర్గంలో లేని పోటీదారులు ఆదిలాబాద్ పార్లమెంట్లో 42 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కాబట్టి దానికోసం పార్టీ కూడా సర్వేలు చేయడంలో కొంత జాప్యం జరిగింది. కాబట్టి మొదటి లిస్టులో నా పేరు రాకపోవడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా 2వ లిస్టులో నా పేరు ఉంటుందనేది కూడా నాకు నమ్మకం ఉన్నది. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీని నేను మొదట్లో 2019లో ఆనాడు కార్యకర్తలు ఎవరు కూడా జెండా పట్టడానికి భారతీయ జనతా పార్టీ జెండా పట్టడానికి కూడా కార్యకర్తలు లేకుండే, అలాంటి సమయంలో కూడా ధైర్యం చేసి భారతీయ జనతా పార్టీ నుంచి ఖచ్చితంగా గెలవాలన్న ఒక ఆకాంక్ష ఒక లక్ష్యం చేసుకొని మరి ఆనాడు గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత నేను ఒక్కనే గెలవడమే కాకుండా 42 మంది ఎంపీటీసీలను గెలిపించడం జరిగింది, 6 జడ్పీటీసీలను గెలిపించడం జరిగింది, అనేక మంది సర్పంచ్లను గెలిపించడం జరిగింది. ఎమ్మెల్యే సీట్లు గెలిస్తే అందులో సగము నా పార్లమెంట్లో 4 ఎమ్మెల్యే సీట్లు గెలవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బలం పెరిగింది. కాబట్టి ఇవాళ ఆనాడు టికెట్లు భారతీయ జనతా పార్టీ ఇస్తామంటే కూడా పారిపోయిన వాళ్ళు ఇవాళ అనేక మంది నాయకులు ఆ పార్టీలో ఉండి ఆ పార్టీని డెవలప్ చేయకుండా ఏదైతే పార్టీ డెవలప్ అవుతుందో ఇవాళ రేపు చాలా అలవాటుగా మారింది నాయకులకు. టికెట్ రాని ఏడల తప్పనిసరిగా రాజకీయ నాయకుడు ఎవరు కూడా సైలెంట్గా ఉండరు కదా, తప్పనిసరిగా ఆలోచిస్తారు దాని గురించి. నేనైతే పూర్తి నమ్మకం విశ్వాసం విశ్వాసం చేస్తున్నా, వస్తుందనే నమ్ముతున్నాను. ఆయనతో కూడా చేయకపోతే అది రాజకీయమే కాదు, తప్పనిసరిగా అలాంటి వాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు. మా పార్టీలో కూడా కొందరు ఉన్నారు. అలాంటిదేమి ఇంకా లేదు. ఇప్పుడు సెకండ్ లిస్ట్ ఉన్నది, ఇంకా థర్డ్ లిస్ట్ ఉన్నది. అన్ని ప్రకటించిన తర్వాత తప్పనిసరిగా మేము ఆలోచిస్తాం.